కొర్ర సాబుదానా మసాలా రోటీ. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర సాబుదానా మసాలా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, సాబుదానా 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 3, వేయించిన పల్లీలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కొర్ర సాబుదానా మసాలా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనకు కొర్ర పిండి ముఖ్యంగా వాడుతున్నాం, అలాగే సాబుదానా కదా, పేరులోనే మీ అందరికి అర్థమైపోతుంది. సో కొర్ర పిండి అనేది బేసిక్గా ఏంటంటే పాలు, మిల్క్ ప్రొడక్షన్ కోసం. అండ్ అలాగే మనకు ఆరోగ్యానికి కూడా మన వరకు మాట్లాడుకుంటే కొర్రపిండి ఆకులు ఉంటాయి కదా, సో ఆకులు చక్కగా నూరి చర్మ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా, అంటే గజ్జి, తామర ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా ఈ కొర్రపిండి ఆకును నూరి దాన్ని వాడడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా కొర్రపిండి ఆకులు మనకు చాలా వరకు గాయాలను నయం చేస్తాయి. అంటే మనకు బ్లీడింగ్ అవుతున్నప్పుడు వాటిని తగ్గించడం కానివ్వండి, ఆ తర్వాత ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అలా మనకి కొర్రపిండి ఆకులు, ఓవరాల్గా కొర్రలు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఓకే, సో ఆ తర్వాత మనం సాబుదానాను కూడా కలిపి ఈరోజు ఈ స్పెషల్ మసాలా రోటీ తయారు చేసుకోబోతున్నాం. సో రోటీ అంటే 100% మన డిన్నర్స్కి వాటికి మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి, సో ఇలా మనము సాబుదానా తీసుకున్నాం కదా, అలాగే ఇదిగోండి వేయించిన పల్లీలు కూడా నా దగ్గర రెడీగా ఉన్నాయి. సో ఈ వేయించిన పల్లీలను అలాగే సాబుదానాను విడివిడిగా పొడి చేసుకొని తీసుకొస్తా. ఆ తర్వాత మసాలా రోటీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చూసారా, ఇలా చక్కగా సాబుదానాను మనం పొడిగా తయారు చేసుకున్నాం, ఒక పిండిలాగా నున్నగా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ కొంచెం మనకు 90% వరకు కచ్చాపచ్చాగా పల్లీలను పొడి చేసుకున్నాం. అయితే ఈ రెండింటిని ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏమన్నాము, సాబుదానా మసాలా రోటీ అన్నాం. సో మసాలా రోటీ అంటే ఒక పిండి తయారు చేసుకోవాలి. ఆ పిండిలో మనం ఫస్ట్ ఇదిగోండి కొర్ర పిండి ఒక రోటీకి తగ్గట్టుగా వేసానండి. ఆ తర్వాత సాబుదానా పొడి, ఈ రెండింటినీ కూడా కలిపి మనము చపాతీకి మామూలు గోధుమ పిండి వాడుతూ ఉంటాం కదా, దానికి బదులుగా ఈ పిండి వాడుతున్నాం అన్నమాట. ఓకే, సో దీంట్లో కాస్త ఉప్పు, మళ్ళీ మనం మసాలాలో వేస్తాం కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోండి. ఆ తర్వాత కాస్త జీలకర్ర వేసుకుని కాస్త నీళ్లు పోసుకొని మామూలుగా పిండిలాగా కలుపుకోవాలి. సో కొంచెం మనము నూనె కూడా యాడ్ చేద్దామండి, సో దట్ ఏంటి అంటే మనకు చక్కగా వస్తుంది. సో కొంచెం నీళ్లు అలాగే కాస్త నూనె కూడా వేసుకుందాం. ఇప్పుడు కూడా పిండ్లల్లో అండి, పూరి పిండి అయినా చపాతీ పిండి అయినా ఏదైనా సరే కొంచెం నూనె కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. సో మళ్ళీ ఇంకొంచెం మనకు నీళ్లు పోసుకుందాము నూనె వేసుకున్న తర్వాత. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఇలా మనం పిండి రెడీ చేసేసుకున్నాం. ఇది కాస్త నానుతూ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇటువైపు స్టవ్ వెలిగించేసుకుందాం. దేని గురించి? మసాలా. సో మన మసాలా రోటీ అన్నం, ఇంతవరకు మసాలా ఎక్కడ కూడా మనకు అనిపించలేదు, అందులో డైరెక్ట్గా వేస్తానేమో అని చాలామంది అనుకున్నారేమో. అలా కాదండి, అంటే ఇది కొంచెం మనం ఒక స్టఫింగ్ లాగా తయారు చేసుకుందాం. ఓకే, సో స్టఫింగ్కి కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు మనం ఇందులో చేసుకుంటున్నాం. ముందుగా కాస్త నెయ్యి, నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులో కూడా కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు లైట్గా. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఇదంతా మనం స్టఫింగ్ కోసం, అంటే మసాలా రోటీ అన్నాం కదా, సో దానికి తగ్గట్టుగా మనం తయారు చేసుకుంటున్నాం అన్నమాట. అసలు నెయ్యిలో వేస్తే వచ్చే టేస్టే వేరండి, అసలు మామూలుగా ఉండదు. ఆ తర్వాత ఉడికించుకున్నటువంటి బంగాళదుంపలు. సో బంగాళదుంపలు కూడా వేస్తే ఏంటంటే మనకు స్టఫింగ్ అంటే ముఖ్యమైన, ఎప్పుడు మేజర్ స్టఫింగ్ ఎలిమెంట్ మనకి ఇదే. సో బంగాళదుంపలు కూడా వేసేసుకొని ఒకసారి ఇలా మ్యాష్ చేసేసుకుందాం.
ఇలా మనము చిదిమేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది చాలా హెల్దీ అండి, పిల్లలకు కూడా చాలా హెల్దీ, ఇష్టంగా తింటారు, చాలా హెల్దీ. అండ్ వాళ్ళకి అందులో కొర్రపిండి వేసామా సాబుదానా పిండి వేసామా ఎవరికి ఏమీ తెలియదు యాక్చువల్లీ. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. అంటే స్టఫింగ్లో మనం మసాలా అన్నాం కదా, సో మసాలా పరంగా మనం ఏం వేస్తున్నాము అంటే సో మనం ఎప్పుడూ సాత్వికంగానే వేస్తాం కాబట్టి జీలకర్ర పొడి వేసాం. జీర్ణక్రియ కూడా చాలా మంచిది. సో పిల్లలకు కూడా చక్కగా కడుపులో ఎటువంటి గ్యాస్ అట్లాంటివి ఏమీ ఫామ్ కాకుండా సో చక్కగా ఉంటుందన్నమాట. సో ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. ఓకే, సో దాని తర్వాత ఉప్పు. సో మసాలాలో కూడా కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆల్రెడీ మనం చపాతీ ఏమన్నా దీంట్లో వేసాం కదా, రోటీ ముద్దలో వేసాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కచ్చా పచ్చాగా పొడి చేసుకున్నటువంటి పల్లీలు కూడా వేసేసుకుందాం. పల్లీల పొడి ఇది మనకి ఎంత వేసుకుంటే మన క్వాంటిటీ పరంగా చూసుకోండి. మీకు ఎక్కడ తేమ లేకుండా మనకు స్టఫింగ్ ప్రాపర్గా కరెక్ట్గా రావాలి అనడానికి మనకు తెలుస్తుంది కదా. సో ఆల్మోస్ట్ ఒక అర్ధ కప్పు నిండా వేసేసానండి. నేను చేసుకున్నంత కూడా వేసేసాను. ఆహా, ఆ స్టఫింగ్ చూస్తుంటే నాకు అసలు ఫస్ట్ ఆ స్టఫింగే తినాలనిపిస్తూ ఉంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి, అయిపోయింది. ఇప్పుడు మనము ఇది కొంచెం చల్లార్చుకొని ఆ తర్వాత నిమ్మరసం పిండుకోవచ్చు. సో మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే నేను ఇప్పుడు పిండేస్తున్నాను, కానీ మీరు ఏం చేయండి అంటే ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని కాసేపు చల్లార్చిన తర్వాత ఆ తర్వాత నిమ్మరసం పిండేసుకోండి. అంటే ఎలాగైనా మనము వేడివేడిగా స్టఫింగ్ ఎట్లా చేతిలో పట్టుకోలేం, చాలా కష్టమైన విషయం అది. సో అందుకే ఏంటంటే 100% దీన్ని మనం చల్లార్చాలి. చల్లార్చాక మీరు నిమ్మరసం పిండుకోండి. ఒక 1 minute మనం వెయిట్ చేద్దామండి. సో దట్ ఏంటి అంటే మనకు ఈ బంగాళదుంప స్టఫింగ్ ఏదైతే ఉందో అది కాస్త చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనం చక్కగా రోటీ వేసుకోవచ్చు. ఒక 1 minute వెయిట్ చేద్దాం. సో ఇది కొంచెం మనకు చల్లారిందని 1 minute అయిపోయింది. సో చివరిగా ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం. చల్లగా అయిపోయింది కాబట్టి ఈజీగా గరిట సహాయం లేకుండా చేత్తోనే కలిపేస్తున్నాను అది. ఓకే, సో ఇప్పుడు ఇలా నేను చాలా సాత్వికంగా మన అమృతం ప్రోగ్రాం కాబట్టి అరిటాకులో చేస్తున్నాను. సో మీకు అరిటాకు అవకాశం ఉంటే అరిటాకులో చేసుకోండి, లేదు అంటే మన ఇంట్లో బటర్ పేపర్స్ ఉంటాయి. సో మీరు అలా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త చేతికి నెయ్యి తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పిండి ఏదైతే ఉందో సాబుదానా అలాగే కుర్రపిండి తీసుకొని చక్కగా ఫస్ట్ రౌండ్గా ఒక ఉండలాగా తయారు చేసుకుందాం. తయారు చేసుకుని ఒకసారి ఇలా నీట్గా ఇలా ప్రెస్ చేసేసుకుందాం కాస్త నెయ్యి సహాయంతో. సో కుర్రపిండి కాబట్టి మనకి బ్రేకేజెస్ లైట్గా వస్తాయి. సో దాన్ని మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి బంగాళదుంప స్టఫింగ్ మసాలా స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా తీసుకొని ఎండ్స్ అనేవి చాలా కరెక్ట్గా క్లోజ్ చేసుకోవాలి. ఇది మీకు బొబ్బట్లు చేసినంత సులువుగా వస్తుందని మాత్రం అనుకోకండి, ఎందుకంటే అది మనకు మైదా పిండి వాడతారు కాబట్టి 100% వస్తుంది. సో ఇది కుర్రపిండి సాబుదానా కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇలా చక్కగా మనం స్టఫింగ్ చేసేసుకున్నాము. సో మళ్ళీ కాస్త నెయ్యి తీసుకొని ఇలా చక్కగా కొంచెం మనకి ఇది లావుగానే వస్తుందండి, పరాటా లాగా వస్తుందన్నమాట. సో మరీ పల్చగా మన చపాతీలాగా రాదు. ఇలా మన కంచులన్నీ క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మనకు ఈ సైజులో సింపుల్ అంటే మనకి చిన్న బొబ్బట్ల సైజులో మనం చేసుకోవాలన్నమాట. ఇలా అంచుల్ని క్లోజ్ చేస్తూ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇది కుర్రపిండి కాబట్టి 100% మీకు చిరుధాన్యాల పిండి ఎప్పుడు వాడినా కూడా మీకు నున్నగా రాదు, అంచులు లైట్గా కట్ అవుతాయి. జొన్న పిండి కూడా మనకు అంతే కదా, అలా అనమాట. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. మనం ఏ పెనం మీద అయితే కాల్చుకుంటున్నామో స్టవ్ వెలిగించేసుకొని అది కాస్త వేడెక్కిన తర్వాత చక్కగా మన కొర్ర సాబుదానా మసాలా రోటీని అటు ఇటు చక్కగా నేతితో వేయించేసుకోవడమే.
సో ఇలా చక్కగా మనకు పెనం వేడైన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ రోటీ ఏదైతే ఉందో మసాలా రోటీ దాన్ని చక్కగా ఈ పెనం మీద వేసేసుకుందాం. దీన్ని మనం చక్కగా నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అయిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో దీన్ని చక్కగా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా ఇలా చక్కగా మనకి వేగింది. సో కొర్రపిండి కాబట్టి మధ్యలో ఈ బ్రేకేజెస్ వస్తాయి 100%. మీరు చేసినా కూడా వస్తాయి, నేను చేసినా కూడా వస్తాయి. ఓకే, ఏం టెన్షన్ పడకండి, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. కొర్ర సాబుదానా మసాలా రోటీ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర సాబుదానా మసాలా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రపిండి 1 కప్పు, సాబుదానా 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 3, వేయించిన పల్లీలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కొర్ర సాబుదానా మసాలా రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా సగ్గుబియ్యాన్ని పొడి చేసుకోవాలి. అలాగే వేయించుకున్న పల్లీలను కూడా కచ్చా పచ్చాగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కొర్రపిండి, సగ్గుబియ్యం పిండి, ఉప్పు, జీలకర్ర, కొంచెం నీళ్లు, నూనెని కూడా వేసి ఒక ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లికాడలు, ఉడికించుకున్న బంగాళదుంపలు వేసి మెదుపుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర పొడి, పల్లీల పొడి, ఉప్పు వేసి మరలా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం, కొత్తిమీరను కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అరిటాకుకు కాస్త నెయ్యి రాసి సిద్ధం చేసుకున్న కొర్రపిండిని చిన్న ఉండలుగా తీసుకుని చిన్న పూరీలాగా ఒత్తుకొని చల్లార్చుకున్న మసాలాను ఒక ముద్దలాగా తీసుకుని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి ఆకుపైన రొట్టెలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న రోటీని వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర సాబుదానా మసాలా రోటీ రెడీ.